హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో విత్ రాయ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మరో న్యూ అప్డేట్తో మేము ముందుకు వచ్చేసాను. అదే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉద్యోగాల పండగ. మరి నిరుద్యోగులకు ఉగాదికి మరి బంపర్ ఆఫర్ లాంటిదన్నమాట. మరి అదే ఏపీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయబోతుంది. దీంట్లో సుమారు 10,060 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నమాట. కాబట్టి వీటన్నిటికీ కూడా తొందరలోనే ఉగాది తర్వాతే వెంటనే నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ కాబోతున్నాయి. కాబట్టి ఈ యొక్క వీడియోలో మీకు పూర్తి సమాచారం అందిస్తాను. మరి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్లో గ్రూప్ 1లో ఎన్ని పోస్టులు, గ్రూప్ 2లో ఎన్ని పోస్టులు, మరి ఎప్పటి నుంచి ఓపెన్ అయ్యే అవకాశం ఉంది, ఇలాంటి పూర్తి సమాచారం మీకు అందిస్తాను. ఫ్రెండ్స్, ముందుగా చిన్న రిక్వెస్ట్, మరి మీరు కానీ నా ఛానల్ కానీ ఇంకా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా మీరు నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు. అలాగే మరి మీకు రెగ్యులర్గా అప్డేట్స్ రావాలంటే డిస్క్రిప్షన్లో నా యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ పెట్టాను. దాని ద్వారా మీరు దాంట్లో జాయిన్ అయితే మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్ మరి 10,000 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ అనమాట. కాబట్టి ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసే ఉద్దేశంతో మరి ఈ సంవత్సరం కూడా రిలీజ్ చేయబోతుంది ఏపీ గవర్నమెంట్. దీంట్లో 10,060 పోస్టులు ఉన్నాయన్నమాట. కాబట్టి ఇది నిన్నే జస్ట్ శుక్రవారమే మరి అందరి మంత్రులు ప్లస్ సీఎం కలిసి మీటింగ్ పెట్టుకొని మరి ఎన్ని పోస్టులు రిలీజ్ చేయాలని ఒక అంచనాకు వచ్చారన్నమాట. కాబట్టి దీంట్లో అన్ని రకాల డిపార్ట్మెంట్లో అంటే ఇలా స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఇంటర్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఇలా దాదాపుగా అన్ని డిపార్ట్మెంట్లో కలిపి ఇంచుమించు 10,000 పైగా పోస్టులు ఉండే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, మరి మంచి అవకాశం కాబట్టి ఎవరు కూడా మిస్ కావద్దు. మరి ఎప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీకు ఆల్రెడీ ఒక గోల్ ఉంటుంది. ఇన్ కేస్ గోల్ లేకపోతే ఇప్పుడే గోల్ నిర్ణయించుకోండి. మరి మంచి అవకాశం మళ్ళీ రాకపోవచ్చు. మరి ఉండి కొలిది ఇంకా పోస్టులు తగ్గే అవకాశం ఉంది, కానీ పెరిగే అవకాశం అయితే లేదు. కాబట్టి మంచి అవకాశం సద్వినియోగం చేసుకోండి. సరైన ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మీకు నెక్స్ట్ 3-4 మంత్స్లో కూడా జాబ్ కొట్టే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, అలాగే నెక్స్ట్ స్టెప్లో మీకు చూపిస్తాను చూడండి. మరి ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్టులు రాబోతున్నాయంటే చూపిస్తాను చూడండి. మీకు ప్రధానంగా ప్రకటించే పోస్టుల వివరాలు తెలియజేస్తున్నాను. మరి స్కూల్ అండ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో సుమారుగా అంటే ఇవి డిఎస్సీలోకి వచ్చే అవకాశం ఉంది. మరి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అంటే లెక్చర్లో కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇంచుమించు అవి 3,000 పోస్టుల దాకా కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే మరి డిఎస్సికి కానీ లేదా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారు మంచిగా ప్రిపేర్ అవ్వండి. మీకు మంచి అవకాశం ఉంది. 3,000 పోస్టులు. అలాగే యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లకి అయితే 1,500 పోస్టులు. మరి పోలీస్ డిపార్ట్మెంట్లో అయితే 3,000 పోస్టులు. అసిస్టెంట్ ఇంజనీర్లు అయితే 500 పోస్టులు. మరి హాస్టల్ వార్డెన్కి అయితే 200 పోస్టులు. మరి ముఖ్యంగా గ్రూప్ 1 సర్వీసెస్కి అయితే 100+ పోస్టులు ఉండే అవకాశం ఉంది. గ్రూప్ 2 సర్వీసెస్కి అయితే 500+ పోస్టులు ఉండే అవకాశం ఉంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో 100 పోస్టులు. మరి స్టాటికల్ ఆఫీసర్స్లో సుమారుగా 100 పోస్టులు. ఫ్రెండ్స్, మరి ఇవన్నీ కలిపి సుమారుగా 10,000 పైగా పోస్టులు. కాబట్టి మీరు అనుకోవచ్చు దీనికి క్వాలిఫికేషన్ ఏమునొచ్చు ఫ్రెండ్స్. మరి ఒకటేంటంటే జనరల్గా గ్రూప్ 1 గ్రూప్ 2 అయినా దేనికన్నా కూడా ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్. కాబట్టి మిగతా పోస్టులకి అయితే ఆయా పోస్టులను బట్టి మీకు సెపరేట్ క్వాలిఫికేషన్ ఉండాలన్నమాట. అలాగే గ్రూప్ 1లో కూడా మీకు వేకెన్సీ లిస్ట్ చూపిస్తున్నాను చూడండి. ఇది కేవలం డ్రాఫ్ట్. మరి ఒక పోస్టులు పెరిగే అవకాశం ఉంది, తగ్గే అవకాశం ఉంది, కానీ దాదాపుగా ఇదే వచ్చే అవకాశం ఉంది కూడా. కాబట్టి డిప్యూటీ కలెక్టర్కి అయితే 11 పోస్టులు ఉన్నాయి. మరి ఓవరాల్గా స్టేట్ వైడ్గా. ఫ్రెండ్స్, మరి ఇవి తక్కువ అనుకోవచ్చు, కానీ చెప్పాలంటే ఇవి ఎక్కువ పోస్టులు. ఎందుకంటే ఇంతకుముందు అయితే 1-2 పడేవి, ఇవి దాదాపుగా 10 పై డబల్ డిజిట్ పోస్టులు. కాబట్టి మంచి అవకాశం. మరి డిఎస్పి సివిల్ అయితే 10 పోస్టులు, డిఎస్పి జైలు అయితే 4 పోస్టులు, ఆర్టీఓ అయితే 3 పోస్టులు, అలాగే డిప్యూటీ కోఆపరేటివ్ రిజిస్టర్కి అయితే 17 పోస్టులు. మరి ఏఏఓ అంటే 3 పోస్టులు ఉండే అవకాశం ఉంది. మరి సిటిఓ అంటే కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, దానికైతే 10 పోస్టులు ఉండే అవకాశం ఉంది. అదే డిఈఓ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి అయితే 2 పోస్టులు, డిఎస్డబ్ల్యూఓ 4 పోస్టులు, డిటిడబ్ల్యూఓ 2 పోస్టులు. సుమారుగా గ్రూప్ 1 సంబంధించి సుమారు 101 పోస్టులు వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. కాబట్టి ఇంకా పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. అలాగే గ్రూప్ 2 పోస్టులు కూడా మీకు చూపిస్తాను చూడండి. గ్రూప్ 2లో అయితే సుమారుగా దగ్గర 500 పోస్టులు కూడా ఉన్నాయి. మరి గ్రూప్ 1 అయినా గ్రూప్ 2 అయినా దాదాపుగా సేమ్ క్వాలిఫికేషన్ ఉంటుందండి. కాబట్టి గమనించండి. కాకపోతే కొన్ని పోస్టులకి కొంచెం స్పెషలైజేషన్ క్వాలిఫికేషన్ అవసరం అవుతూ ఉంటుంది. గ్రూప్ 2లో సబ్ రిజిస్టర్కి అయితే సుమారు 7 పోస్టులు ఉన్నాయండి. అలాగే ఏసీటీఓ అంటే అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్కి అయితే 27 పోస్టులు ఉన్నాయి. అలాగే ఎక్స్ఎస్ఐకి అయితే 25 పోస్టులు ఉండే అవకాశం ఉంది. అలాగే దీంట్లో ముఖ్యంగా ఎక్కువ ఉండే పోస్టులు ఏంటంటే ఈఓపిఆర్డి
అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో సుమారు 120 పోస్టులు ఉండే అవకాశం ఉంది. అలాగే అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్లో 12 పోస్టులు, అసిస్టెంట్ కోఆపరేషన్ రిజిస్టర్కి అయితే 50 పోస్టులు, మరి ఏఎస్ఓ జిఏడి 47 పోస్టులు, మరి ఏఎస్ఓ లా అయితే 17 పోస్టులు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో 6 పోస్టులు, సీనియర్ అకౌంటెంట్కి అయితే 72 పోస్టులు, జూనియర్ అకౌంటెంట్కి అయితే 56 పోస్టులు, ప్లస్ ఆడిటర్కి అయితే 31 పోస్టులు. మొత్తం కలిపి 470. ఇవి ఇంకా పెరిగే అవకాశం ఉంది ఫ్రెండ్స్. అకౌంటెంట్కి ముఖ్యంగా మరి బీకామ్ చేస్తుంటే ఖచ్చితంగా ఎలిజిబుల్ అవుతారు. బీకామ్తో పాటు మీకు ఇంకా స్పెషలైజేషన్ కంప్యూటర్ కోర్సులు ఏమైనా ఉంటాయి కూడా, అవి కూడా మీకు ఎంతో ఈజీ అవుతుంది ఫ్రెండ్స్. మరి ఇది మెయిన్ ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్టులు రిలీజ్ కాబోతున్నాయన్న సమాచారం అన్నమాట. కాబట్టి వచ్చే వారమే మనకి ఉగాది రోజునే మరి ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగా మీటింగ్ పెట్టి ఆ రోజు అనౌన్స్ చేయబోతున్నారు. కాబట్టి అనౌన్స్ చేసిన ఒక వారంలోపే మీకు నోటిఫికేషన్ వెంటనే వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇది సమాచారం కనుక మీకు ఈ యొక్క జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా రెగ్యులర్గా కావాలంటే డిస్క్రిప్షన్లో నా యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ ఇచ్చాను. దాని ద్వారా మీరు దాంట్లో జాయిన్ అయితే మీకు రెగ్యులర్గా అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇది సమాచారం కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.